మందకృష్ణ మాదిగ ఏదైతే వర్గీకరణ తీర్పు వచ్చిన తర్వాత మాలలు మనువాదులు అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పిండు. కానీ ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఇది పరిస్థితి. ఇక్కడ మాట్లాడించే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. నిన్న మొన్న మనం చూసినాము, ఇక్కడ స్వయాన ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, వీరందరూ కూడా అంబేద్కర్ సంబంధించి నినాదాలు చేస్తూ భారీ ఎత్తున మాట్లాడించినటువంటి అంశాన్ని కూడా చూసినాం. మరి ఇవాళ కొంతమంది దళిత నాయకులు వచ్చి ధర్నా చేస్తూ ఉంటే కూడా ఇక్కడ పోలీసులు వారు ఏదైతే వాళ్ళ డిమాండ్స్ కావచ్చు, వాళ్ళ మోటింగ్ కూడా చెప్పనివ్వకుండా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇంతమంది పోలీసులు అవసరం అయ్యేలా నిర్బంధనలు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించే విధంగా మాట్లాడితే దానికి మద్దతుగా ఇవాళ నిరసన కార్యక్రమానికి ఏర్పాటు చేసుకొని కనీసం వాళ్ళ మాట్లాడించే ప్రయత్నం కూడా చేయనట్లేదు. ఇలా పోలీసులు వారిని వాళ్ళ గొంతును నొక్కేసే విధంగా, వాళ్ళ దళిత నాయకుల గొంతును నొక్కేసే విధంగా చేస్తూ ఉన్నది. ప్రభుత్వానికి ఒక న్యాయము, మాకు ఒక న్యాయం అంటూ కూడా ఈ దళిత నాయకులు అడుగుతున్నటువంటి పరిస్థితి చూస్తాం మనం. నిజంగా ఇలా అమిత్ షా చేసిన వాక్యాలకైతే ఖచ్చితంగా అగ్గుమంటుందని చెప్పుకోవచ్చు. ఇవాళ దేనికోసము ఇవాళ రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గారిని, అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని మనం తీసుకొని ముందుకు పోతా ఉన్నాము. అలాంటి సందర్భంలో ఇంత కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది సరికాదు. దానికి సంబంధించి ఇక్కడ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా చేపడుతున్నటువంటి ధర్నాలకి, నిరసన కూడా ఇక్కడ మద్దతు ఇవ్వని పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇక్కడ అంబేద్కర్ని అవమానిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. కనీసం వాళ్ళ వాయిస్ను కూడా మీడియాతో మాట్లాడకుండా ఎక్కడికక్కడ కూడా వారిని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మీడియా ముందుకు మాట్లాడని పరిస్థితి చూస్తూ ఉన్నాము. రీసెంట్గా మరి ఇదే ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, వారు ధర్నాలు చేసిరు, నిరసనలు చేసిరు. అప్పుడు వాళ్ళకి అనుమతులు ఇచ్చిరు, అప్పుడు వాళ్ళకి మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ ఇచ్చారు, అప్పుడు వాళ్ళకి ఇక్కడ హక్కులు కలిగినాయి. కానీ ఇవాళ మిగతా వారు ధర్నాలు చేయడానికి, నిరసనలు తెలుపుకోవడానికి ఇక్కడ ఎలాంటి అనుమతులు కానీ, వారిని కనీసం మీడియా ముందు మాట్లాడడానికి కానీ ఇక్కడ వారికి స్వేచ్ఛ కలని అనే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇవాళ క్లియర్ కట్గా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ అంబేద్కర్ని అవమానించినందుకు మీరు ఏ విధంగా ధర్నా చేసిరో, వాళ్ళ దళిత నాయకులు అదేవిధంగా ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళ ధర్నాకి భంగం కలిగే విధంగా, వాళ్ళ నిరసనకి భంగం కలిగే విధంగా, వాళ్ళ మాటను తొక్కుపెట్టే విధంగా ఇలా మీరు చేస్తూ ఉన్నారు. క్లియర్ కట్గా ఇది తగదు అని చెప్పి కూడా మరి నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. అదేవిధంగా సెంట్రల్లో పార్లమెంట్లో మాట్లాడినటువంటి బీజేపీ నాయకుని వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా, వెనక్కి తీసుకోకపోతే రాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలకి, నిరసనలకి వెళ్తాము. మనకి రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించి మాట్లాడినటువంటి విషయాలను ఖచ్చితంగా వెనక్కి తీసుకోకపోవాలి. అదేవిధంగా తన మంత్రి పదవిని కూడా బర్తరఫ్ చేయాలి. తను ఏ విధంగా ఇట్లా వ్యాఖ్యలు చేస్తారంటూ కూడా మరి దళిత నాయకులు హెచ్చరిస్తున్న అంశాన్ని చూస్తాం. చూడాలి మరి ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది. మరి అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలా వరకు కూడా నిరసనలు, ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు, పోలీసులు కూడా మరి ఇక్కడ ఏదైతే అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి చాలామంది ఇంకా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా మరి భారీ ఎత్తున ఒక 50 నుంచి 100 సంఖ్యలో కూడా పోలీస్ బలగాలు కూడా ఉన్నటువంటి అంశాన్ని కూడా క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం. అయితే ఇవాళ నిజంగానే మరి ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటాడా, లేకపోతే ఇదే విధంగా కొనసాగుతారా? మరి ఈ విధంగా రాష్ట్రంలో నిరసనలకు, ధర్నాలకు దిగుతూ ఉంటే ఖచ్చితంగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, లేకపోతే మంత్రి పదవిని బర్తరఫ్ చేయాలంటూ కూడా ప్రధానమైన డిమాండ్ వినిపిస్తూ ఉంది. దేశ అత్యున్నత పార్లమెంట్లో, కేంద్రంలో క్రియాశీలకమైనటువంటి బాధ్యత వహిస్తున్నటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు ఏదైతే పార్లమెంట్లో అంబేద్కర్ గారిని ఏకవచనంతో అవమానిస్తూ మాట్లాడిన తీరు ఏదైతుందో దాన్ని నిరసిస్తూ ఈరోజు మా సోదరుడు సమతా సైనిక్ తెలంగాణ అధ్యక్షులైనటువంటి రేంజల్ రాజేష్ గారు ఈరోజు కార్యక్రమానికి పిలుపునిస్తే వారిని, అదేవిధంగా దిగంబర్ కామ్రే గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్టును మేము తీవ్రంగా మాలమాల నుంచి ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క తీరు పద్ధతి మంచి కాదు. అమిత్ షాను తక్షణమే దేశద్రోహిగా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి మోడీ గారు పోలీసుల యొక్క మొండి వైఖరి నశించాలి. ఇది ప్రజాస్వామిక రాష్ట్రమా లేకపోతే పోలీసుల రాజ్యం అర్థం కాని పరిస్థితి. దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర మొదలైందనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాం. ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో కథ చెప్తున్నా చెప్పు. నీకు డ్యూటీ వచ్చింది, నీకు డ్యూటీ ఎట్లా వేస్తున్నావు?
పార్లమెంట్లో అమిత్ షా చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకి దళిత నాయకులందరూ కూడా ఇవాళ నిరసనకి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ సెక్రటరియట్ పక్కన ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముంగట ఎంతమంది పోలీసుల బలగాలు బందోబస్తు ఏర్పాటు చేసే మనం క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం. ఇందాకే దళిత నాయకులు చాలా మంది కూడా వచ్చి ఇక్కడ నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇలా అంబేద్కర్ గారి గొప్పతనం గురించి కావచ్చు, వాటన్నిటి గురించి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పేజీలుగా మనం రాసుకుంటాము, గొప్పతనం కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాంటి సందర్భంలో ఇవాళ ఈ విధంగా అనిశ్చిత వ్యాఖ్యలు అంబేద్కర్ పైన చేయడాన్ని, మనకు రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుని ఇవాళ అవమానించేదగ్గట్టు వ్యాఖ్యలు చేసినటువంటి బీజేపీ నాయకుడి పైన తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మరి దళిత నాయకులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడ పోలీసు భద్రత ఏర్పాట్లు కూడా ఒకసారి చూడవచ్చు. ఏ విధంగా దాదాపు ఒక 100ల సంఖ్యలో ఇక్కడ ఏదైతే అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఇక్కడ మోహరించి ఉన్నటువంటి అంశాన్ని చూస్తాను. ఒక్కసారి దళిత నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడుతున్నారు, వాళ్ళ డిమాండ్స్ కూడా ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే ఇప్పుడు అమిత్ షా వ్యాఖ్యలకి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ సపోర్ట్ చేస్తుందని అనుకోవచ్చా? మాకు అట్టనే కనిపిస్తున్నది మరి. ఎందుకంటే మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతోటే, రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుని ఇవాళ అదే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాజ్భవన్ ముట్టడి చేసింది. అదేవిధంగా అమిత్ షాకు ఉరేసినటువంటి సందర్భం ఉన్నది. అంత శాంతియుతంగా కాంగ్రెస్ చేసుకుంటుంటే మేము దళిత ఉద్యమకారులను కూడా శాంతియుతంగా చేసుకుంటున్న సందర్భంలో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా మా ఉద్యమకారులకు సహకరించాలి. మేము ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయట్లేదు, వారికి వ్యతిరేకంగా నినాదాలు చేయట్లేదు. కేవలం బీజేపీ అదేవిధంగా అమిత్ షాకు వ్యతిరేకంగానే, మోడీకి వ్యతిరేకంగానే నిరసన చేస్తున్నది తప్పిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు. కాబట్టి దీనికి పోలీసు యంత్రాంగం కూడా మద్దతు తెలపాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.